కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామంలో జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు ఛేదించారు. ప్రతిపాడు పాదాలమ్మ గుడి వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 247 గ్రాముల బంగారం, 90 గ్రాముల వెండి, 3 గ్రాముల ప్లాటినం, ఉంగరం, యమహా R15 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. రికవరీ సొత్తు విలువ 6,30,000 అని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. త్వరితగతిన కేసు ఛేదించిన ప్రతిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతంలను డీఎస్పీ అభినందించారు. 1వ తారీఖుని ఒక పగటి దొంగతనం జరిగిందండి. ఈ దొంగతనం ధర్మవరం గ్రామంలో జరిగింది. జగనన్న కాలనీ తలుపులయ్య గారి ఇంట్లో జరిగింది. ఇందులో ఏంటంటే సుమారు ఒక 23 తులాల దాకా బంగారం, దాంతో పాటు వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది. వెంటనే దీన్ని ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెద్దాపురం ఉన్నప్పటికీ కూడా క్రైమ్ టీమ్ నేమో స్పెషల్ గా ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. వారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి. ఫామ్ చేయడం వల్ల మాకు విత్ ఇన్ 48 అవర్స్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోజుని 28వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రతిపాడు గ్రామ శివారులో పాదాలమ్మ గుడి దగ్గర ఈ కేసు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఆగస్టు ఈ నెల 21వ తారీఖుని ఒక పగటి దొంగతనం జరిగిందండి. ఈ దొంగతనం ధర్మవరం గ్రామంలో జరిగింది. జగనన్న కాలనీ తలుపులయ్య గారి ఇంట్లో జరిగింది. ఇందులో ఏంటంటే సుమారు ఒక 23 తులాల దాకా బంగారం, దాంతో